ఈ భార్యాభర్తలిద్దరూ గార్డెన్ లో తమ పిల్లల్ని వెతుకుతూ ఉంటారు. ఎంత వెతికినా పిల్లలు కనిపించకపోవడంతో వాళ్ళిద్దరూ లోపలికి వెళ్లిపోతారు. యాక్చువల్లీ పిల్లలు చాలా చిన్నగా అయిపోయి ఉంటారు. గడ్డి లోపల ఉన్న పిల్లలు వీళ్ళకి కనిపించరు. అప్పుడే వీళ్ళ పెంపుడు కుక్కకి ఆ పిల్లల వాసన రావడంతో ఆ కుక్క వాళ్ళని కనిపెట్టి అక్కడికి వెళ్తుంది. దాంతో ఈ పిల్లలు కుక్క చుట్టూ పట్టుకొని ఎక్కేస్తారు. దాంతో కుక్క పిల్లల్ని తల్లిదండ్రుల దగ్గరికి తీసుకుని వెళ్తుంది. అప్పుడే ఒక పిల్లాడు జారి తన తండ్రి తింటున్న పాలల్లో పడిపోతాడు. మిగిలిన పిల్లలు పరిగెత్తుకుంటూ టేబుల్ పైకి వచ్చి తన తండ్రిని ఆ పాలని తాగొద్దు అని చెప్పి అరుస్తూ ఉంటారు. కానీ అతనికి ఏమీ వినిపించకపోవడంతో ఆ పిల్లాడితో సహా పాలని స్పూన్ తో తీసి తినబోతాడు. పాలలో ఉన్న పిల్లాడు గట్టిగా అరుస్తూ ఉంటాడు. అయినా కూడా అతను ఆ పాలని తాగబోతుంటే అప్పుడే ఆ కుక్క వచ్చి గట్టిగా కరిచేస్తుంది. దాంతో ఇతనికి పాలల్లో ఉన్న తన కొడుకు కనిపిస్తాడు. దాంతో వీళ్ళు భూతద్దంతో మిగిలిన పిల్లల్ని కూడా కనిపెట్టేస్తారు. యాక్చువల్లీ ఇతను ఒక సైంటిస్ట్ అయ్యి ఉంటాడు. ఇతను వస్తువుల్ని చిన్నగా చేసే ఒక మిషన్ ని రెడీ చేసి ఉంటాడు. ఒక రోజు పిల్లలు బాల్ ని వెతుక్కుంటూ ల్యాబ్ లోకి రావడంతో ఆ మిషన్ ఆన్ అయ్యి వీళ్ళు చిన్నగా అయిపోయి ఉంటారు. దాంతో ఈ సైంటిస్ట్ చెక్ చేయడానికి పక్కింటతన్ని ఆ మిషన్ ముందర కూర్చోపెట్టి చిన్నగా చేసి మళ్ళీ ఆ మిషన్ తోనే పెద్దగా చేసేస్తాడు. దాంతో ఈసారి తను ఆ పిల్లల్ని ముందర పెట్టి వాళ్ళని మళ్ళీ మామూలుగా చేసేస్తాడు. ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.